అమలాపురంలో ఘనంగా కోటి కుంకుమ అర్చన. కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు 200 సంవత్సరాల నాటి పురాతన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజులు కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మహిళలు పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేకం ఘనంగా నిర్వహించి అనంతరం వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా జరిగింది. కూచిమంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్పరాజు శశిధర్ భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పించడం జరిగింది. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం అండి. ఇది 200 సంవత్సరాల క్రితం అండి. ఇది కూచిమంచి వారి గుడి అండి. ఈ కూచిమంచి వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక విధాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో లాస్ట్ ఇయర్ నుంచి కోటి కుంకుమ స్టార్ట్ చేస్తామండి. ఇది 2వ ఏడు. సుమారుగా రోజుకి ఒక 150 మంది నుంచి 200 దాకా సుమారుగా మినిమం వస్తున్నారు. చాలా విశేషంగా పూజలన్నీ బాగా జరుగుతున్నాయండి. ఇది విజయదశమి దాకా ఈ 10 రోజులు నిరాటంకంగా జరుగుతున్నాయండి. లాస్ట్ ఇయర్ 1,80 లక్షలు అయిందండి. ఈ సంవత్సరం ఎంతవరకు అయితే అదే మా గోల్ అయిన తర్వాత మిగతాది కూడా పూజ చేస్తాం. నెక్స్ట్ ప్రసాద వితరణ రోజు జరుగుతూ ఉందండి. ఓకే, మాట్లాడండి. శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః. కొద్ది గట్టిగా